హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఈ డైలాగ్ వీడియోని ఒకసారి చూడండి. ఆ తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा बूम. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నామ్ చోటా మహి 75 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి, ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా. ఇట్లా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ బీట్ మార్క్లు కట్ చేస్తూ వెళ్ళాలి. చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఓకే, ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. తర్వాత ఫస్ట్కి వస్తే ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయండి. ప్రతి ఫోటోకి మాన్యువల్గానే ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఓకే రైట్. పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి, ప్లస్ మీడియా. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. సో లిరికల్ వీడియోని తీసుకోండి ఇది. ఓకే, దీని చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి. పెట్టేశారు కదా, ఒకసారి ప్లే చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంక అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో 60 fps 30 fps ఏదైనా పెట్టుకొని 1080లో ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.